జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్ గడ్డపై ఎవరు పాగా వేస్తారో 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్లు లెక్కిస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ అంతా ఒక అరగంటలో పూర్తయిన తర్వాత 9 గంటల నుంచి అసలైన ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. ఈవీఎంలో ఓటర్లు నిక్షిప్తం చేసినటువంటి ఓట్లను ఉదయం 9 గంటల నుంచి లెక్కించబోతున్నారు. సో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడినటువంటి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నియోజకవర్గానికి సంబంధించి 194,000 పైగా ఓట్లు పోలవడం జరిగింది. వాటన్నిటిని లెక్కించేందుకు ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఇప్పటికీ దీనికి సంబంధించి యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో ఏర్పాటు చేసినటువంటి లెక్కింపు కేంద్రానికి ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, అదేవిధంగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డితో పాటు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ కేంద్రం వద్ద, కౌంటింగ్ కేంద్రం వద్ద మొత్తం ఒక వాతావరణం, ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాన పార్టీల మధ్య నువ్వా నీనా అన్నట్లుగా ఒక త్రిముఖ పోరులో ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తుండగా మెజార్టీ ఎంత వస్తుందనే దాని మీద కూడా చాలా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. దీన్ని చూసినట్లయితే మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 10 రౌండ్లలో ఫలితం అనేది తేలబోతుంది. దీనికి సంబంధించి 42 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్కు 30 నుంచి 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఉదయం అంటే మరో గంటలో మొదటి రౌండ్ ప్రారంభం కాబోతుంది. 10 గంటల కల్లా మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశంగా ఉన్నట్లుగా తేలుతుంది. మొత్తం 1,94,631 ఓట్లు పోలయ్యాయి. పోలైనటువంటి ఓట్లలో 99,771 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకునగా 94,855 మహిళా ఓటర్లు, ఇతరులు 5 ఓట్లు అనేది వినియోగించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోస్టల్ ఓట్లలో 101 పోస్టల్ ఓట్లు కూడా నమోదు కావడం జరిగింది. మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఉప ఎన్నికకు సంబంధించి 1% మాత్రమే పోలింగ్ శాతం పెరిగింది. 48.49% పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి మొత్తం 7 డివిజన్లకు కలిపి 48% పోలింగ్ నమోదు కాగా ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదలుపెట్టారు. ఇటు బోరబండ డివిజన్కి సంబంధించి చూసినట్లయితే 29,760 ఓట్లు, రహమత్ నగర్ డివిజన్లో 40,610 ఓట్లు, అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించి 29,112 ఓట్లు, వెంగళరావు నగర్ డివిజన్కి సంబంధించి 25,195 ఓట్లు, షేక్పేట డివిజన్కి సంబంధించి 31,182, యూసఫ్గూడ డివిజన్కి సంబంధించి 24,219 ఓట్లు, సోమాజిగూడ శ్రీనగర్ కాలనీకి సంబంధించి డివిజన్లో 14,553 ఓట్లు నమోదయ్యాయి. దీనికి సంబంధించి మొత్తం 10 రౌండ్లలో 42 టేబుళ్ల ద్వారా ఈ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లు అనేది లెక్కింపు అనేది ప్రారంభమైంది. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధాన పార్టీలన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వా నీనా అన్నట్లుగా హోరాహోరీగా పోటీ పడ్డాయి. కాంగ్రెస్ నుంచి ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా రంగంలో దిగి తమ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేయగా ఇటు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. అదేవిధంగా బీజేపీ కూడా బరిలో నిలిచింది. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేను అన్నట్లుగా పోటీ జరిగినటువంటి క్రమంలో ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ గెలుస్తుందని బలంగా విశ్వసిస్తుంది. అటు బీఆర్ఎస్ కూడా సైలెంట్ ఓటు పడింది. నియోజకవర్గ ఓటర్లంతా కూడా సైలెంట్గా తమకే పట్టంగా కట్టబోతున్నారని కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధీమా వ్యక్తం చేస్తుంది. ధర్మం న్యాయం గెలవబోతుందని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచే గెలుపు మీద ఒక విశ్వాసంతో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నామనే విశ్వాసంతో కౌంటింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి సంబంధించి మౌనంగానే లోపలికి వెళ్లడం జరిగింది. ఇలా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆయాకు సంబంధించినటువంటి ఏజెంట్లు భారీగా కూడా ఉన్నారు. మొత్తం 42
టేబుల్ కావడంతో 42 ఒక్కొక్క పార్టీకి సంబంధించి 42 ఏజెంట్లు బీఆర్ఎస్ నుంచి ఏజెంట్లుగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఏజెంట్లుగా రావడం అనేది సో ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. సో బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించి సీనియర్ నాయకులంతా కూడా ఏజెంట్లుగా రావడం అనేది సో ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య ప్రస్తుతం లెక్కింపు అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఉదయం 9 గంటల నుంచి ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించబోతున్నారు. మొత్తం 10 రౌండ్లలో మొదటి రౌండ్ ఫలితం 10 లోపు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.